రేపు 27వ తారీఖున వరంగల్లో జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఎక్కడ ఏ ప్రాంతం నుంచి బయలుదేరినా తెలంగాణలో అక్కడ అలంపూర్ గద్వాల నుంచి కావచ్చు, అటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నుంచి కావచ్చు, ఇటు కొడంగల్ కోసిగి నుంచి కావచ్చు, అటు భద్రాచలం కొత్తగూడెం నుంచి కావచ్చు, ఏ ప్రాంతం నుంచి బయలుదేరిన వాళ్ళైనా సజావుగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిర్వాహకులందరూ కూడా ప్రతినిత్యం ప్రతి క్షణం కేసీఆర్ గారి పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్లు కూడా కాకుండా ఉండే విధంగా అనేక రూట్లు, అనేక రోడ్డు మార్గాలు, ఎవరైనా రైళ్ల ద్వారా వచ్చే వాళ్ళు ఉంటే కూడా దగ్గరగా ఉండేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది సభ ప్రాంగణాన్ని. సో దానికి అనేక దారులు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాదు వరంగల్ రూట్లో వాళ్ళు వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో జనగామ దాటిన తర్వాత దేవునూరు టోల్ గేట్ వరకు కూడా ఎడమ వైపున వచ్చిన ప్రతి రోడ్డులో ఎక్కడ దిగినా సరే సభా ప్రాంగణానికి చేరుకునే పద్ధతుల్లో రహదారులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కావచ్చు, జనగామ నియోజకవర్గాల్లో సంబంధించి ఏ రోడ్డు చూసినా చక్కగా సభా ప్రాంగణానికి చేరుకోవడానికి కావాల్సిన అవకాశం ఉంది. ఇటు తరిగొప్పల మండలం నుంచి వెళ్ళి ఇటువైపు కావచ్చు హుస్నాబాద్ రూట్లో, అటువైపు ధర్మసాగర్ ప్రాంతం నుంచి వెళ్ళి కావచ్చు, ఎటు నుంచి వెళ్ళినా కూడా అన్ని వాహనాలు కూడా అక్కడ చేరుకుంటే పార్కింగ్ సంబంధించి కూడా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండంగా పార్కింగ్ కూడా దాదాపు 1100 ఎకరాల పైగా చుట్టూ పార్కింగ్ స్థలాలను కూడా అక్కడ నిర్వాహకులు చేయడం జరిగింది. అనేక దారులతో పాటు తిరు ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినారు. అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కూడా మొత్తం పార్కింగ్ ప్రాంతంలో కూడా లైటింగ్ ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేసినారు. కాబట్టి రావాలనుకున్న వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చేసినారు. అయితే ప్రజల్లో ఒక అద్భుతమైన ఉత్సాహం కనబడుతూ ఉంది. వాస్తవానికి అది మేము బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా నిర్వహించాలని చెప్పి మా అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని చేస్తున్న సందర్భంలో ప్రజలు దాన్ని ఒక రకంగా కాంగ్రెస్ వ్యతిరేక సభగా, పార్టీ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేక సభగా ప్రజలు మార్చుకుంటున్నారు, దాన్ని మలుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఓటేసి మేము అధికారంలో తెచ్చినామని భావించినరో అటువంటి వాళ్ళు ఇంకెక్కువ కసితోని మేము తప్పు చేసినాం, కేసీఆర్ను దూరం చేసుకొని కేసీఆర్ నుంచి విడిపోయి మేము ఆగమైపోయినాం, కాంగ్రెస్ మాటలు నమ్మి అని చెప్పి భావిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువగా ఈ సభకు రావడానికి, స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతున్నారు. అనేక చోట్ల మాకు సమాచారం కూడా ఇస్తున్నారు. సార్ మేమే వస్తాం, స్వచ్ఛందంగా వస్తామని చెప్పి అది నెమ్మదిగా అసలు గ్రామాలలో ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది. ఏ రాజకీయ పార్టీకి కూడా ఎటువంటి ఆదరణ రాలేదు గతంలో. వాస్తవానికి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేమే కొత్త వాళ్ళం, మాకంటే పాతయి 40-50 ఏళ్ళ ఇండస్ట్రీ, 70 ఏళ్ళ ఇండస్ట్రీ, మేము 140 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న పార్టీలు చాలా ఉన్నాయి. చాలా పార్టీలు చాలా సభలు చేసుకున్నాయి. కానీ ఏ పార్టీ సభ కూడా ప్రజల్లో చర్చకు దారి తీయలేదు. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ నిర్వహిస్తున్న సభకే ఆ ఆదరణ వస్తూ ఉంది. గత చరిత్ర చూసుకున్నప్పుడు కూడా మేము పెట్టిన సభలే ఇప్పటి వరకు భారతదేశంలో రికార్డుగా ఉన్నాయి. మేము పెట్టిన సభని ఇంకోటి రికార్డు బ్రేక్ చేసుకుంది మేమే చేసుకున్నాం తప్ప ఇంకెవరితో కూడా కాలేదు. ప్రజల యొక్క స్వచ్ఛంద భాగస్వామ్యం, బీఆర్ఎస్ పార్టీకి గులాబీ జెండాకు ఆ రకమైన ఆదరణ ఉంది. గతంలో సభ్యత్వ నమోదు సందర్భంలో చూసినప్పుడు కూడా మా పార్టీ సభ్యత్వం కావాలని చెప్పి ప్రజలు వచ్చి ఇళ్లలో అడిగి, గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు కనబడితే అడిగి నాకు సభ్యత్వం కావాలని చెప్పి తీసుకున్న సందర్భాన్ని చూసినాం. రోడ్డు పైన బెంచి కుర్చేసుకొని కూర్చుంటే సీరియల్లో నిలబడి సినిమా టికెట్లకు వచ్చినట్టుగా నిలబడి సభ్యత్వం తీసుకున్న సందర్భం కూడా ఒక టీఆర్ఎస్ పార్టీకి సొంతం. మరి ఆ పద్ధతుల్లో ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఇవాళ చర్చ, గ్రామాలలో చర్చ
బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా 4-5 రోజుల ముందు నుంచే ప్రారంభమైన, ప్రత్యేకించి ఏ రైతాంగం అయితే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్నదో, మోసపోయిందో, ఈ ప్రభుత్వం చేతితోని మోసానికి గురవుతుందో ఆ రైతాంగం ఇవాళ ఇంకెక్కువ కసిగా ఉన్నారు. కేసీఆర్ కనపడాలిపోయి ఆ ఎలకతుర్తి మట్టిని ముట్టుకోవాలి, మేము చేసిన పొరపాటును సరి చేసుకోవడానికి ఒక మార్గం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఎడ్ల బండ్లతోని 4 రోజుల క్రితమే ప్రారంభమై వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభ ప్రాంగణాన్ని చేరుకొని తీరాలి అని చెప్పి పట్టుదల కనబడుతూ ఉంది. దారంటే కూడా రైతాంగం, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలా చోట్ల నుంచి కూడా ఇవాళ పాదయాత్రలతో బయలుదేరినరు, సైకిల్ ర్యాలీల ద్వారా బయలుదేరినరు, ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ప్రజలు వస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద, కొంతమంది మేము ఆటోలకి కూడా తీసుకొని వస్తామని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు స్వచ్ఛందంగా. చాలా చోట్ల నుంచి మహిళలు కూడా మేము వస్తాము అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఎండలు కావచ్చు, దూరభారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసినారు. మహిళల్ని కూడా ఎక్కువగా తీసుకురాకండి, ఇబ్బంది పెట్టకండి, మళ్ళీ వాళ్ళు సేఫ్ ఇంటికి చేరుకోవాలి, వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన అవసరాల దృష్ట్యా దారి బట్టి ఇబ్బంది పడతాం, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వీలైనంత మేరకు డిస్కరేజ్ చేయండి అని చెప్పి. నిన్న మొన్న నుంచి మాకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి. గ్రామాల్లో రైతాంగం 70-80 సంవత్సరాలున్న వృద్ధులు రైతాంగం కూడా మేము వస్తామని చెప్పి అడుగుతున్నారు. సార్ మేము వీళ్ళని ఎట్లా తీసుకురావాలి అని చెప్పి గ్రామాల నుంచి మా కార్యకర్తలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ మేము స్పష్టంగా చెప్తున్నాం, వద్దు, డిస్కరేజ్ చేయండి, ఎండలకు తట్టుకోవడం కష్టమవుతుంది, వద్దని చెప్పి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళని నివారిస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి, అందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలి. కాబట్టి వాస్తవమే ఉత్సాహం ఉంది అందరికీ. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి, ప్రత్యక్షంగా ఆ సభకు వెళ్ళి రావాలి. అన్నిటికి మించి ఈ సభలో మేము పాల్గొనాలి, మేము భాగస్వాములకు కావాలి అన్న భావన, ఆ ప్రేమ, ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది పెద్ద ఎత్తున. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు, ఈ తాలూకా ఆ తాలూకా అని లేదు, ప్రతి చోటు నుంచి కూడా ఆ భావన కనబడుతూ ఉంది. కానీ ఇవాళ సరే పాపం కొంతమందికి ఏదో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఆగమాగమవుతున్నారు. ఏ పార్టీ ఏ సభ పెట్టుకున్నా ఇంకొక పార్టీ దానిపైన జనరల్గా విమర్శలు చేయదు, మాట్లాడదు. కానీ చాలా ఆశ్చర్యంగా ఏది చేసినా టీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ వైపే పాపం అందరి చూపు కనబడుతూ ఉంటుంది. మిగతా పార్టీలేదు కూడా సభలు జరుపుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొన్న ఒకటి ఏదో రాజస్థాన్లో చేసినట్టుంది, మళ్ళీ ఇవాళ నిన్న వాళ్ళ హైదరాబాద్ కూడా చేసినట్టుంది. కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు? మేమేం అడగలేదే, మీరు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో, మేము ఎప్పుడు అడగలేదే. వాళ్ళ సభను ఎందుకు పెట్టుకున్నారు, గాడెందుకు పెట్టుకున్నారు, గీడెందుకు పెట్టుకున్నారు కూడా మేము ఎప్పుడు అడగలేదు. పాపం వాళ్ళకు తోడు బీజేపీ కూడా పాపం ఎందుకో వాళ్ళకి చాలా దుగ్ధ కనబడుతూ ఉంది. అసలు మీకెందుకు ఓడేం టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అంటాడు? నీకెందుకురా భయ్ అనుమానము? టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ, గులాబీ జెండా కేసీఆర్. కేసీఆర్ సభకు వస్తున్నారు ప్రజలు, కేసీఆర్ సభకు వస్తున్నారు. మీకెందుకు శశవిషయాలు? మీకెందుకు అనుమానాలు? మీకెందుకు? ఎందుకు ఆగమాగమవుతున్నారు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు? దేని కొరకు? కేసీఆర్ సభ అన్నాడు, వస్తూనే ఉన్నారు కదలికి జనం. ఎవరికి లేదు ఆ పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు అని అంటే, ప్రజల్లో వస్తున్న కదలిక, గ్రామాల్లో జరుగుతున్న చర్చ. టీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటే గ్రామాలలో ప్రజలు ఎందుకు ఉత్సాహపడుతున్నారు, ఎందుకు సంతోషపడుతున్నారు? వాళ్ళ దగ్గర బోనాలు, బతుకమ్మ ఉత్సవాలకు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, మేడారం జాతరకు పోయినట్టు, మా లింగమంతుల స్వామి దురాజపల్లి జాతరకు వచ్చినట్లు అట్లా కదులుతున్నారు ప్రజలు. ఆ రకంగా చర్చ జరుగుతుంది గ్రామాలలో. పాపం అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దారి మట్టి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, దారులు కూడా చాలా ఎక్కువ దారులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాలంటీర్లకు కూడా, వచ్చే నాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువైపు ప్రత్యేకించి హైదరాబాద్ రూట్లో వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ జిల్లాలకు సంబంధించి ఈ మొత్తం ఈ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జనగామ, సూర్యాపేట జనగామ రోడ్లో వచ్చేవాళ్ళు కావచ్చు, భువనగిరి దగ్గరికి వచ్చి రోడ్ ఎక్కే వాళ్ళు కావచ్చు, మా వాళ్ళు చిట్యాల ప్రాంతం నుంచి, రింగ్ రోడ్ నుంచి వెళ్ళి గట్కేసర్ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ప్రత్యేకించి మా ఆలేరుకు సంబంధించి, ఆలేరు భువనగిరికి సంబంధించిన వాళ్ళు కూడా
వాళ్ళు ఈ రోడ్డు కూడా వచ్చే పని లేదు, వరంగల్ హైదరాబాద్ రోడ్డుకు వచ్చే పని లేదు, మధ్యలో నుంచి వెళ్ళి బచ్చనపేట నుంచి వెళ్ళి దగ్గర దారి ఉంది, గ్రౌండ్కు సేఫ్గా చేరుకునే దారి ఉంది, వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వెళ్ళవచ్చు. కాబట్టి సకాలానికి వెళ్ళాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేరుకోవాలనుకున్న వాళ్ళు సమయానికి ఆలస్యమై అందరూ ఒకేసారి వస్తే కొంత గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే మా వాళ్ళందరూ కూడా సాధ్యమైతే తొందరగా బయలుదేరాలి, ఎట్టి పరిస్థితుల్లో సభను టచ్ చేయాలి అన్న పద్ధతుల్లో ఆ లక్ష్యంతో బయలుదేరాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సభలో కూడా మంచినీళ్ళు కావచ్చు, చల్ల పాకెట్లకు సంబంధించి కూడా అన్నీ కూడా సరిపోయే ఏర్పాట్లు చేసినారు. అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి. సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. మరి వచ్చే కార్యకర్తలు నాయకులందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకొని ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా సభలోకి రావాలని, దాన్ని విజయవంతం చేసుకొని పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.